భారతదేశంలో అత్యంత అద్భుతమైన రాజప్రసాదాలలో ఒకటి మైసూర్ ప్యాలెస్. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో ఉన్న ఈ మహల్ భారతదేశపు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే ప్యాలెస్లలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు, కళాభిమానులు ఈ ప్యాలెస్ను సందర్శిస్తారు. మైసూర్ ప్యాలెస్ చరిత్ర వడయార్ డైనాసిటీ రాజవంశంతో ప్రారంభమవుతుంది. 1399 సంవత్సరంలో వాడియర్ రాజవంశం మైసూర్ ప్రాంతంలో తమ పాలనను ప్రారంభించింది. మొదట మైసూర్ రాజులు ఒక చిన్న కోటలో నివసించేవారు. ఆ తరువాత అదే ప్రదేశంలో ఒక చెక్కతో నిర్మించిన రాజప్రసాదాన్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ను అప్పట్లో ఓల్డ్ ఫోర్ట్ ప్యాలెస్ అని పిలిచేవారు. ఇది మైసూరు రాజకుటుంబానికి అధికారిక నివాసంగా ఉండేది. అయితే చెక్కతో నిర్మించిన కారణంగా ఈ ప్యాలెస్కు అగ్ని ప్రమాదం ఎక్కువగా సంభవించేది. మైసూర్ ప్యాలెస్ చరిత్రలో అనేకసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1897లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రాజకుమారి వివాహ వేడుకల సమయంలో జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో పాత చెక్క ప్యాలెస్ పూర్తిగా దగ్ధమైంది. అప్పుడు మైసూరు రాజుగా ఉన్న కృష్ణరాజ వడియార్ IV ఒక గొప్ప మరియు శాశ్వత రాతి ప్యాలెస్ నిర్మించాలని నిర్ణయించారు. పాత ప్యాలెస్ నాశనం అయిన తర్వాత కొత్త ప్యాలెస్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్యాలెస్ ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్ రూపకల్పన చేశారు. 1897లో నిర్మాణం ప్రారంభమై 1912లో పూర్తయింది. ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లో సుమారు 41 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం. ప్యాలెస్ నిర్మాణంలో భారతీయ శిల్పులు మరియు విదేశీ ఇంజనీర్లు కలిసి పనిచేశారు. మైసూర్ ప్యాలెస్ నిర్మాణం ఇండో సార్సెనిక్ ఆర్కిటెక్చర్ శైలిలో జరిగింది. ఈ శైలిలో హిందూ నిర్మాణ శైలి, ఇస్లామిక్ గోపురాల శైలి, యూరోపియన్ ఆర్కిటెక్చర్ మూడింటి కలయిక కనిపిస్తుంది. ప్యాలెస్ ముఖ్య లక్షణాలు: 3 అంతస్తుల భవనం, పెద్ద గోపురాలు మరియు డోమ్లు, విశాలమైన ద్వారాలు, అద్భుతమైన గాజు కిటికీలు, సుందరమైన తోటలు. ప్యాలెస్ మధ్యలో ఉన్న ప్రధాన గోపురం ఎత్తు సుమారు 44 మీటర్లు ఉంటుంది. ఈ నిర్మాణం మైసూర్ నగరానికి ఒక గుర్తింపుగా నిలిచింది. మైసూర్ ప్యాలెస్ లోపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్యాలెస్ లోపల అందమైన స్తంభాలు, గాజు పైకప్పులు, చెక్క తలుపులు మరియు రంగురంగుల అలంకరణలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన హాళ్ళు దర్బార్ హాలు మరియు కళ్యాణ మండపం. దర్బార్ హాలులో ఇది రాజుల ప్రజలతో సమావేశాలు నిర్వహించే ప్రదేశం. ఈ హాలులో బంగారు రంగు స్తంభాలు మరియు నీలం రంగు గోడలు ఉంటాయి. అంతేకాకుండా పైకప్పు మీద అద్భుతమైన అలంకరణలు కూడా ఉంటాయి. ఇక కళ్యాణ మండపం విషయానికి వస్తే ఇది రాజకుటుంబ వివాహ వేడుకల కోసం ఉపయోగించబడేది. ఈ మండపం గాజు పైకప్పుతో నిర్మించబడింది. సూర్యకాంతి పడినప్పుడు ఈ గాజు పైకప్పు రంగురంగులుగా కాంతి ప్రతిబింబిస్తుంది. మైసూర్ ప్యాలెస్లో ఉన్న గోల్డెన్ థ్రోన్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ సింహాసనం బంగారంతో తయారైంది. ఇది మైసూరు రాజుల అధికారానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మాత్రమే ఈ సింహాసనం ప్రజలకు ప్రదర్శించబడుతుంది. మైసూరు ప్యాలెస్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది మైసూరు దసరా. దసరా సమయంలో ప్యాలెస్ను సుమారు 1 లక్షకు పైగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఏనుగుల ఊరేగింపు జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. ఈ వేడుకను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం మైసూరు ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇది భారతదేశంలో తాజ్మహల్ తర్వాత అత్యధికంగా సందర్శించబడే స్మారక చిహ్నాలలో ఒకటి అని చెబుతారు. ప్యాలెస్ను ఇప్పుడు ఒక మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ పర్యాటకుల రాజవంశానికి సంబంధించి వస్తువులు, ఆయుధాలు, చిత్రాలు మరియు పాతకాలపు వస్తువులను కూడా చూడవచ్చు. మైసూర్ ప్యాలెస్ కేవలం ఒక రాజప్రసాదం మాత్రమే కాదు, ఇది భారతదేశ చరిత్ర, కళ, సంస్కృతి మరియు రాజస్థ
వైభవానికి ప్రతీకగా నిలిచిన ఒక గొప్ప వారసత్వ కట్టడం. అందుకే ప్రతి భారతీయుడు కనీసం ఒకసారి అయినా ఈ అద్భుతమైన ప్యాలెస్ను సందర్శించాలని కోరుకుంటున్నాను.